Hi friends, welcome to new chapter Information Transfer. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదైనా ఒక డయాగ్రామ్లోకి మార్చమని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో మీకు ఇది 5 మార్క్స్ అయితే వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. అండ్ నేను చెప్పిన టెక్నిక్ ఫాలో అయితే కనుక 100% మీకు దీంతోపాటు రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మంచి మార్క్స్ అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఒక డయాగ్రామ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ దట్టు ఆ డయాగ్రామ్ని ఎలా మార్చమని చెప్పారు, పై చార్ట్లోకి అయితే మార్చమని చెప్పారు. మరి ఏ విధంగా మార్చాలి అనేది సో ఫస్ట్ ఒకసారి దీన్ని రీడ్ చేయాలి. సో రీడ్ చేసినప్పుడు మనకు అసలు ఏంటి అది అనేది మనకు అర్థమవుతుందండి. సో అర్థమైందా ఫ్రెండ్స్? Mr. Gautam's monthly income is 30,000 rupees. He spends 25% of his salary on rent and 15% on food. Another 15% is spent on the education of his children. He uses 5% of his income for entertainment. Household and other expenses consume 20% of his salary. The remaining 20% of his income is saved. Represent this data by a pie chart. సో అర్థమైంది కదండి. సో ఇప్పుడు మనకు ఒకసారి మళ్ళీ అనలైజ్ చేసుకొని ఒక హెడ్డింగ్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలండి. సో టోటల్గా ఓవరాల్గా మనకి ఏం అర్థమైంది అనే దాని గురించి చూసుకోవాలి, అంతేనా? మరి ఇప్పుడు ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా అతను స్పెండ్ చేస్తున్నాడు, అతని బడ్జెట్ ఏంటి అని చెప్పి ఇక్కడ మనకు అనలైజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం యూస్ చేయాల్సి వస్తుంది ఒక హెడ్డింగ్ అండి. మిస్టర్ గౌతమ్స్ మంత్లీ బడ్జెట్. ఇటు చూసారా? సో రెంట్ వచ్చి 25%, ఫుడ్ 15%, ఎడ్యుకేషన్ 15%, ఎంటర్టైన్మెంట్ 5%, అదేవిధంగా హౌస్ హోల్డ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ 20%, సేవింగ్స్ వచ్చేసరికి మనకు 20%. సో ఈ విధంగా ఫస్ట్ ఇది మొత్తం మనకు 4 ఉంటాయండి. సో నెంబర్ 1 ఇలా రాయాలి. సో 1 2 3 4 5 6 ఇలా నీట్గా రాసుకుంటే ఇక్కడ చూడగానే ఫస్ట్ మంచి ఇంప్రెషన్ అయితే ఎగ్జామినేషన్ పేపర్ రుద్దే వాళ్ళకి వచ్చేస్తుందండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ని దీని కింద వేయాలండి. ఓకేనా? నెక్స్ట్ కింద ఒక డయాగ్రామ్ని అయితే ఇక్కడ మనము డ్రా చేయాల్సి వస్తుంది. ఈ డయాగ్రామ్ డ్రా చేసేదానికి మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటంటే ఫస్ట్ కంపాస్ అంటే వృత్తలేఖని, ఆ తర్వాత లేదు అనుకుంటే కనుక ఒక బ్యాంగిల్ అయితే మీరు రిఫర్ చేయొచ్చు మీ మదర్ది ఏదైనా తీసుకొని. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకు కావాల్సింది స్కేలు, పెన్సిల్. అండ్ తర్వాత ఫైనల్గా మీకు ముందుగా కావాల్సింది ఏంటంటే మనకు క్రేయాన్ అయితే యూస్ చేసుకోండి. క్రేయాన్ వేసినప్పుడు వెనకలైతే అచ్చుపడుతూ మీరు స్కెచెస్ ఏమి యూస్ చేయవద్దండి. సో ఇలా కనుక పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా చేయగలిగితే కనుక ఖచ్చితంగా మీకు దీనికి 5కి 5 మార్క్స్ పడతాయి. అదేవిధంగా నెక్స్ట్ మీరు క్వశ్చన్స్ ఫస్ట్ జనరల్గా గ్రామర్ రాసేస్తుంటారు, నెక్స్ట్ క్వశ్చన్స్ రాస్తారు కాబట్టి ఆ క్వశ్చన్లో మామూలుగా జనరల్గా 3.5 4 వేసేవాళ్ళు ఇంకొంచెం ఒక హాఫ్ మార్క్ కూడా ఎక్కువ వేసేదానికి స్కోప్ అయితే ఉంటుంది. కాబట్టి మంచిగా కలర్ఫుల్గా అయితే ప్రజెంటేషన్ అనేది ఇవ్వండి. ఇప్పుడు ఏ విధంగా డ్రా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనకు కంపాస్ సహాయంతో ఒక సర్కిల్ అయితే డ్రా చేసుకోండి మంచిగా. ఓకేనా అండి? ఈ విధంగా అయితే ఇక్కడ పక్కన వేయద్దు, కింద వేసుకోండి. ఇక్కడ నేను స్పేస్ సరిపోక పక్కన వేస్తున్నాను. ఓకేనా అండి? సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూసారు కదా రెంట్ 25% అన్నారు కదా. సో ఫస్ట్ మిడిల్ పార్ట్ ఏది అనేది ఒకసారి చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మనకు వేయాల్సి వస్తుందండి. ఓకేనా? మీ కంపాస్తో యూస్ చేస్తుంటే కనుక మిడిల్ పార్ట్ కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది, లేదంటే మీరు ఇబ్బంది పడతారు. ఓకేనా? సో కాబట్టి నేనైతే కంపాస్ అయితే ప్రిఫర్ చేస్తున్నానండి. సో 25%. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎంత ఉంది? 15% ఫుడ్కి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. సో కాబట్టి 15% అంటే మనకు ఇంచుమించుగా ఇక్కడికి వస్తుంది. పర్ఫెక్ట్గా ఏం రావాల్సిన అవసరం లేదు, కొంచెం అటు ఇటు ఉన్నా కానీ నో ప్రాబ్లం. 15%. నెక్స్ట్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి 15% అని చెప్పారు కదండి. సో ఎడ్యుకేషన్ వచ్చేసరికి 15% ఇంచుమించుగా అంతే లెంగ్త్ తీసుకోవాలి. ఓకేనా? కొంచెం క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎంత ఉంది? 5%. ఎంటర్టైన్మెంట్ వచ్చేసరికి 5% కాబట్టి కొద్దిగా తీసుకోవాలి. ఎంటర్టైన్మెంట్ 5%. ఓకేనా?
ఆ తర్వాత మీకేముందండి హౌస్ హోల్డ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ అని చెప్పారు కదా, ఇది 20% ఉంటుంది. అదేవిధంగా సేవింగ్స్ అనేది కూడా 20%. సో ఈ రెండు కూడా మనకు కలిపి 40% కాబట్టి దీని మిడిల్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా గెస్ చేసుకొని ఇక్కడ ఇలా మీరు డ్రా చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్క దానికి క్రయాన్తో ఒక్కొక్క కలర్ అనేది మీకు ఇక్కడ ఫిల్ చేయండి. అప్పుడే మనకు చూసేదానికి కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? సో ఫస్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అయితే ఫిల్అప్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఐ ఫీల్ దిస్ కలర్. నెక్స్ట్ ఒక మంచి కలర్ అయితే ఫిల్ చేసుకోండి. చూసేదానికి అట్రాక్టివ్గా ఉండాలి, బట్ లైట్ కలర్ అంటే మీ క్రయాన్ లైట్ కలర్ కాబట్టి నేను ఇక్కడ లైట్ కలర్ అనేది ఇస్తున్నాను. అండ్ సీదా నెక్స్ట్ వన్. ఓకే, ఒకటి కావాలంటే వైట్లో కూడా వదిలేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బ్లూ కలర్ని నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. అండ్ కలర్ఫుల్గా ఉంటుంది అంతే, ఇంకేం లేదు. అంతేగాని దాంట్లో దెర్ ఈజ్ నో సంథింగ్ బిహైండ్ ఇట్ అండి. సో జస్ట్ మంచి కలర్స్ అయితే మీరు ఇక్కడ ఫిల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు చాలా మంచిగా ఈవెన్ మార్క్స్ కూడా స్కోర్ చేసుకునే దానికి స్కోప్ ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ఉందో పైన ఉంటుంది కదా, ఇక్కడ మనకు పర్సంటేజెస్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇక్కడ పర్సంటేజ్ అయితే వేసుకోండి. సో ఇది ఎంత పర్సంటేజ్, ఫస్ట్ ఎంత పర్సెంట్, 25%, అంతేనా? అయితే మీరు దీని మీద మీకు క్రయాన్ రాయదు కాబట్టి మీకు ఇక్కడ పక్కన ఎక్కడైనా డ్రా చేసుకోండి. ఓకేనా? 25%. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 15%. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది కూడా మీకు 15% కదండి, ఇలా నీట్గా వేసుకోండి అండి. 15%. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీకు 5%. ఓకేనా? కొంచెం నీట్గా అక్కడ పక్కన రాసుకోండి, ఇక్కడ ప్లేస్ సరిపోలేదు. అదేవిధంగా ఇది వచ్చేసరికి మనకి ఎంత, 20% కదండి హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, కాబట్టి 20%. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మీకు సేవింగ్స్ ఎంత అండి, 20% కదా, సో 20%. ఈ విధంగా మీరు నీట్గా అయితే డ్రా చేయాల్సి వస్తుందండి. అర్థమైందా? సో ఈ విధంగా మీరు చేసిన తర్వాత ఇక్కడ అసలు ఏంటి అనేది ఇక్కడ ఒకటి రాయాలి. అంటే మంత్లీ బడ్జెట్ కదా ఇది, సో కాబట్టి ఇక్కడ కానీ లేకపోతే పైన కానీ మళ్ళీ ఒక చిన్న ఇది రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఏంటి ఇక్కడ మంత్లీ బడ్జెట్. ఈ విధంగా మనం ఎగ్జామ్లో రాసుకోవాలండి. ఆ తర్వాత నెక్స్ట్ 4th వన్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ మనకి ఇక్కడ చేసాము, సెకండ్ ఇలా రాసాము. ఓకేనా? ఆ తర్వాత ఇలా మీకు నీట్గా యూస్ చేసాము. లాస్ట్ వన్ ఏం చేయాలి అంటే మనకి ఇక్కడ ఏదైతే కలర్స్ ఇచ్చారో ఈ కలర్స్ని అంతా కూడా ఇక్కడ ఫిల్ చేసి అసలు ఈ కలర్ దేనికి యూస్ చేసాము అనేది మనకు రాస్తే కనుక పర్ఫెక్ట్గా మంచి మార్క్స్ అయితే వచ్చేస్తాయండి. సో కాబట్టి ఇక్కడ సైడ్ కానీ లేకపోతే దాని కింద కానీ మీరు ఏం చేస్తారంటే ఇలా బాక్సెస్ తీసుకోవాలి. మొత్తం ఎన్ని ఉన్నాయండి, 6 కదా, సో కాబట్టి 6 బాక్సెస్ అనేది మీరు ఇలా జస్ట్ అలా డ్రా చేసుకోండి ఫస్ట్ ఈ విధంగా. ఓకేనా? డ్రా చేసుకున్న తర్వాత ఏదైతే కలర్ ముందు ఇక్కడ మనం ఫిల్ చేసామో ఆ కలర్స్ అయితే ఇక్కడ ఫిల్ చేసుకోవాల్సి వస్తుందండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ 25 ఉంది కదా, ఈ 25% రెంట్ కదండి. సో రెంట్ వచ్చేసరికి మనకి ఏం కలర్ అయితే ఇక్కడ ఫిల్ చేసామో ఆ కలర్ని ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ 15% ఫుడ్ అనేది మనకి ఇక్కడ 15% మన లైట్ పింక్ అనేది ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ కలర్ అంటే మన క్రయాన్ మనం పింక్ కలర్ ఉంటుంది కదా, పింక్ కలర్ క్రయాన్ అయితే మనకి ఇక్కడ జస్ట్ అలా చేయాల్సి వస్తుంది, పెయింట్ చేయాల్సి వస్తుందండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి మనకు 15% అయితే మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి 15% ఇక్కడ ఇలా వేసుకోండి. ఓకేనా?
నెక్స్ట్ వైట్ కలర్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని లీవ్ చేయండి. నెక్స్ట్ 20% ఏంటి హౌస్ హోల్డ్ అండ్ అదర్ వచ్చేసరికి 20% అయితే ఇవ్వడం జరిగింది. బ్లూ కలర్లో ఉంది కాబట్టి ఇక్కడ బ్లూ కలర్ని ఇక్కడ అప్లై చేసేసేయండి. ఆ తర్వాత మీకు ఫైనల్గా సేవింగ్స్ కదా, సో సేవింగ్స్ వచ్చేసరికి మనకు ఆరెంజ్ కలర్ అనేది ఫిల్ చేసాము. సో కాబట్టి ఆరెంజ్ కలర్ని ఇక్కడ ఫిల్ చేసేసేయండి. ఆ తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మనం కలర్ ఇచ్చినామో అది దేనికి అక్కడ ఇచ్చాము అనేది రాసుకోవాలి. సో అంటే లైక్ జస్ట్ రెంట్, ఓకేనా, అలా. నెక్స్ట్ ఇది పింక్ వచ్చేసరికి ఫుడ్. నెక్స్ట్ ఈ కలర్ చాక్లెట్ కలర్ వచ్చేసరికి మనకు ఎడ్యుకేషన్. ఆ తర్వాత 5% కదండి, సో కాబట్టి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి రాసేయాలి వైట్ కలర్, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటి హౌస్ హోల్డ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ మనం ఇక్కడ బ్లూ కలర్లో ఇచ్చాం కదా, సో కాబట్టి ఇక్కడ దీన్ని రాసేసుకుంటే సరిపోతుంది. హౌస్ హోల్డ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ మనకు ఈ విధంగా రాసుకోవాలి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి మనకు సేవింగ్స్ కదండి, సేవింగ్స్ మనం ఇక్కడ ఆరెంజ్ కలర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు సేవింగ్స్ అని చెప్పి రాసుకోవాలి, ఓకేనా. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఎగ్జామినేషన్లో రాసినట్లయితే 100% మీకు 5కి 5 మార్క్ అయితే పడిపోతాయి. అదేవిధంగా మీకు నెక్స్ట్ రాసే క్వశ్చన్స్లో కూడా ఈ ఇంప్రెషన్ అయితే చక్కగా ఉంటుంది. ఇప్పుడు మరొక క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అయితే చూస్తామండి. సో సెకండ్ క్వశ్చన్లో మనకు చూసినట్లయితే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకు పై చార్ట్లో అయితే రాయమని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఒకసారి చదవండి. A person working in a software company earns 50,000 rupees per month. He spends the money as per the data given in the table below. Read and show it in a pie chart. Expenditure statement. సో విన్నారు కదండి. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఒక ప్రొవిజన్ అయినారు. సో ప్రొవిజన్ వచ్చేసరికి మనకు 20% నియర్లీ 10,000 రూపీస్ ఆ 50,000లో ఖర్చు పెట్టేశాడు. అండ్ క్లాతింగ్కి 20% అంటే నియర్లీ ఎస్ సేమ్ లైక్ 10,000 రూపీస్. అండ్ ఎల్ఐసి పాలసీస్ ఉంటాయి కదండి, ఒక 10% అంటే 5,000 రూపీస్ దానికి స్పెండ్ చేస్తున్నారు. అదేవిధంగా సేవింగ్స్ ఒక 10%, మెడికల్లో ఒక 20%, అదర్స్ వచ్చి ఒక 20% అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి ఇంకా నెక్స్ట్ స్టెప్లో ఇలా ఇచ్చారు కదండి, ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలి, పై చార్ట్లో మార్చాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ మనకు హెడ్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హెడ్డింగ్ అనేది ఏంటి, ఎక్స్పెండిచరే కదండి. సో కాబట్టి ఎక్స్పెండిచర్డ్ అని చెప్పేది హెడ్డింగ్ అనేది మీరు రాసుకోవాల్సి వస్తుంది, ఓకేనా. ఎక్స్పెండిచర్ ఇలా మనకు ఒక హెడ్డింగ్ అయితే మనం పెట్టుకోవాలి. ఇలా మనకు ఫస్ట్ రాసుకోవాలి, ఎక్స్పెండిచర్ హెడ్డింగ్ పెట్టుకొని ఎక్స్పెండిచర్ ఏమేమి ఉన్నాయని ముందు ఇక్కడ రాసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ డయాగ్రామ్ అనేది మనకు డ్రా చేసుకోవాలండి. ఫస్ట్ మనకు ఒక సర్కిల్ తీసుకోవాలి యూజింగ్ యువర్ బ్యాంగిల్ కానీ కంపాస్తో కానీ ఒక మంచి సర్కిల్ అయితే తీసేసుకోండి. సో ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ తీసుకోండి, ప్రొవిజన్స్ 10,000 రూపీస్ అన్నారు, బట్ పైన మీకు పర్సంటేజ్ ఆల్రెడీ ఇచ్చినారు కదా. సో ఆ పర్సంటేజ్ ప్రకారం ఇక్కడైతే తీసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఎంత అండి 20%, సెకండ్ ఎంత 20%, 20, నెక్స్ట్ ఎంత 10% అని ఇచ్చినారు. సో ఈ మూడు కలిస్తే ఎంత అండి, సో 50% కాబట్టి మనకి ఈజీగా ఉండేదానికి ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు 50% ఫస్ట్ కట్ చేసేసుకుందాం, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ 50%ని మనం డ్రా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మనకు దీన్ని ఏ విధంగా చేయాలనేది చూద్దాం. నెక్స్ట్ చూసారంటే మీకు ఫస్ట్ ప్రొవిజన్ ఉంది కదా, ఈ ప్రొవిజన్ 10, ఇదొక 10, ఈ మూడు దీంట్లో మనకు ఫిల్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఎంత అండి 20%, నెక్స్ట్ 20%, నెక్స్ట్ 5,000. కాబట్టి మనకు ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ 10% ముందు తీసేసుకుంటాం. పాయింట్ నుంచి మనకు పర్ఫెక్ట్గా 10% కనుక తీసేసుకుంటే రిమైనింగ్ అనేది మనకు వచ్చేస్తుంది. సో రిమైనింగ్ ఎలా వస్తుంది, దీంట్లో ఆఫ్ చేసుకుంటే మనకు వచ్చేస్తుందండి, అంతేనా.
చూడండి 20, 20, 10 మొత్తం వచ్చేసరికి ఎంత అండి 50%. అండ్ నెక్స్ట్ సేవింగ్స్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ 20% అని ఇవ్వడం నెక్స్ట్ వచ్చేసరికి 10% అనేది ఇవ్వడం జరిగింది అంతేనా. సో సేవింగ్స్ ఎంత అండి 10%. సో 10% నెక్స్ట్ కూడా 20, 20 అని ఇచ్చున్నారు కదా. సో కాబట్టి ఇది కూడా జస్ట్ ఇలా డ్రా చేసుకొని దాన్ని మళ్ళీ ఆఫ్ చేసుకుంటే చాలా ఈజీగా మనకు డయాగ్రామ్ అనేది వచ్చేస్తుంది. దీన్ని 2 ఆఫ్లు చేసేసుకుందాం అంతేనా. చూసారండి ఇప్పుడు 20, 20, 10, 10, 20, 20 చాలా కరెక్ట్గా వచ్చింది కదండి. దీన్ని ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఒకసారి కలర్స్ అనేది ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, కలర్స్ అనేది ఇప్పుడు మనం ఫిల్ చేసుకుంటాం. సో ఫస్ట్ నేను ఈ కలర్ అయితే ఫిల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎల్లో కలర్ అయితే ఫిల్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ ఫిల్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ అయితే సింపుల్గా ఫిల్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. ఆ తర్వాత జస్ట్ ఐ వాంట్ టు ఫిల్ ఇన్ ఆరెంజ్ కలర్ విత్ ఆరెంజ్ కలర్. అండ్ ఫైనల్గా వైట్ అయితే నేను అలాగే ఉంచాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఏం చేయాలి, జస్ట్ నీట్గా డ్రా చేసుకొని కలర్ అయితే అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు చూసారండి ఫస్ట్ ఇది వచ్చేసరికి మనకు ప్రొవిజన్ అవుతుంది. సో ప్రొవిజన్ ఎంత పర్సంటేజ్ ఇక్కడ ఆల్రెడీ రేట్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకు ప్రైస్ అనేది ఇక్కడ రాసేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ రాసుకున్నా కానీ సరిపోతుంది. ఇలా అయినా కానీ మీరు జస్ట్ రాసుకుంటే సరిపోతుందండి. అంటే ఇక్కడ ఫస్ట్ పర్సంటేజ్ ఎంత ఉంది, సో ఫస్ట్ వచ్చేసరికి మనకు 20% ఉంది. సో కాబట్టి ఈ విధంగా మీరు 20% అని చెప్పి బయట అన్న రాయండి. ఓకేనా. ఆ తర్వాత మీకు ఇదేంటిది క్లాతింగ్ ఎంత, క్లాతింగ్ కూడా మనకు 20% కదండి. సో కాబట్టి ఇక్కడ మీరు 20% అని చెప్పి ఇక్కడ రాసేస్తే సరిపోతుంది, 20%. అండ్ నెక్స్ట్ ఇది చూసారా, ఇది వచ్చేసరికి మీకు 5% కదండి. సో కాబట్టి ఇక్కడ మీరు జస్ట్ జనరల్గా 5% అని చెప్పి రాస్తే సరిపోతుంది. ఇలా మీకు బయట వేసుకోండి, మీకు నీట్గా ఉంటాయి, ఈజీగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సేవింగ్స్ కదండి. సో సేవింగ్స్ కూడా మీకు 5%. నెక్స్ట్ మెడికల్ వచ్చేసరికి మీకు 10,000 అంటే 20% కదండి. సో ఇక్కడ వచ్చేసరికి మెడికల్ ఇక్కడ ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, 20%. నెక్స్ట్ ద లాస్ట్ వన్ వచ్చేసరికి అదర్స్ అనేది మనకు 10,000 అని ఇచ్చారు. సో ఈ 10,000 కూడా మనకి ఏంట 20,000 రూపీస్ లేదా 10,000 రూపీస్ లేదా 20%. ఈ విధంగా మీరు డ్రా చేసుకోవాల్సి వస్తుందండి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఫస్ట్ మీకు 20%, 20%, 5%, 5%, 20% అండ్ 20%. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే జస్ట్ జనరల్గా మనకు కలర్ ఏదైతే ఉందో వీటిని ఇక్కడ మళ్ళీ రిప్రజెంట్ చేస్తూ ఆ కలర్ దేని గురించి అంటే ప్రొవిజనా, క్లోతింగా, ఎల్ఐసియా, సేవింగ్స్ అనేది మనం రాస్తున్నట్లయితే మంచి మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ చూసారా టోటల్గా ఎన్ని బాక్సెస్ వేయాలి, మనం 6 బాక్సెస్ అయితే ఇక్కడ డ్రా చేసుకోవాలి. మీకు దీనికి స్కేల్ ఉంటే కనుక మంచిగా పనికి వస్తుంది. సో ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 బాక్సెస్ వేసుకున్నాం కదండి. అయితే వీటిల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్. అంటే ఇక్కడ ఫస్ట్ ఏంటి, ఫస్ట్ ప్రొవిజన్ కదా. ఈ ప్రొవిజన్ ఏదైతే మనం తీసుకున్నామో ఈ కలర్ని మనం ఫిల్అప్ చేయాల్సి వస్తుందండి. ఓకేనా, నీట్గా చేయాలి, తొందరపడకూడదు ఇది వేసేటప్పుడు. సెకండ్ వన్ వచ్చేసరికి మనకేంటి క్లాతింగ్ మనం ఎల్లో కలర్ ఇచ్చాం కాబట్టి క్లాతింగ్ ఈజ్ ఎల్లో కలర్. నెక్స్ట్ ఇదేంటి, ఇది గ్రీన్ కలర్ ఎల్ఐసి మనకు 5,000 రూపీస్ కదా పర్ మంత్. సో కాబట్టి ఎల్ఐసికి వచ్చేసరికి మనకు గ్రీన్ కలర్ని అప్లై చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, గ్రీన్ కలర్. నెక్స్ట్ బ్లూ కలర్. ఈ బ్లూ కలర్ ఏంటి,
మనకు సేవింగ్స్. సో సేవింగ్స్ మనకు బ్లూ కలర్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మీరు బ్లూ కలర్ని అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఆరెంజ్ కలర్ని ఇక్కడ అప్లై చేస్తాం కదా, సో కాబట్టి నీట్గా మనకు క్రయాన్స్తో ఆరెంజ్ కలర్ని ఫిల్ చేయండి. సో అదేవిధంగా మనకి ఇక్కడ వైట్ కలర్ అలాగే వదిలేసేయండి. 20% మీకు అదర్స్ అని చెప్పి వదిలేయమని చెప్పాను కదా, సో దట్ యూ క్యాన్. ఓకేనా. అండ్ లాస్ట్ వచ్చేసరికి మనకు ఒక్కొక్కటి దేని గురించి మనం తీసుకుందాం అనే దాని గురించి ఇక్కడ రాయాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనకేంటి ప్రొవిజన్స్ కదా, సో ప్రొవిజన్ అని చెప్పి ఇక్కడ రాసేసుకుంటే సరిపోతుందండి. ప్రొవిజన్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు క్లోతింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ఐసి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు సేవింగ్స్ కదండి, సో నెక్స్ట్ వచ్చేసరికి సేవింగ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకు మెడికల్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనం మెడికల్ అని చెప్పి రాయాలి. అండ్ ఫైనల్గా వచ్చేసరికి మనకు అదర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా, సో కాబట్టి ఇక్కడ అదర్స్ అని చెప్పి రాస్తే సరిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు నీట్గా ప్రజెంట్ చేయగలిగితే ఖచ్చితంగా మనకు 5కి 5 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ దీని కింద కూడా మీరు ఒక లైన్ అయితే, అంటే ఒక డయాగ్రామ్ వేసిన దాని కింద కూడా మీరు ఒక లైన్ అయితే రాయాల్సి వస్తుంది, లైక్ ఎక్స్పెండిచర్, ఓకే, లేదా ఏ పర్సన్ మంత్లీ ఇన్కమ్ అని చెప్పి అన్న రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ అయితే చూద్దామండి ఇప్పుడు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ మనకు బార్ డయాగ్రామ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఈ బార్ డయాగ్రామ్ అసలు ఫస్ట్ మనకు ఒకసారి నీట్గా అయితే రీడ్ చేయాలి, ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడు. According to a survey, the literacy rate in a rural area is as follows. In Region 1, the number of literates is 285. In Region 2, the number of literates is 300. In Region 3, the number of literates is 450. In Region 4, the number of literates is 350. Show the given data in the form of a bar diagram. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఒకసారి డ్రా చేసుకోవాలి. ఓకే, దానికంటే ముందుగా మనం దానికి ఒక టైటిల్ కూడా అయితే మనం ఇచ్చుకోవాలండి, అప్పుడే మనకు మార్క్స్ అయితే మంచిగా అయితే వస్తాయండి. సో ఇక్కడ మనకు టైటిల్ ఏం పెట్టచ్చు, లిటరసీ గురించి ఇచ్చారు కాబట్టి లిటరసీ రేట్ ఇన్ రూరల్ ఏరియా. అంతే కదండి. సో ఫస్ట్ దీన్ని హెడ్డింగ్గా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటి రీజన్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది, నెంబర్ ఆఫ్ లిటరేట్స్ అని ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ ఫస్ట్ మనకు ఇలా నీట్గా రాసుకోండి రీజియన్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ లిటరేట్స్, అంతేనండి. సో ఇక్కడ చూడండి రీజియన్ నెంబర్ 1. రీజియన్ నెంబర్ 1లో మనకు నెంబర్ ఆఫ్ లిటరేట్స్ ఎంతమంది, 285 మెంబర్స్. అదేవిధంగా రీజియన్ 2లో చూద్దాం. రీజియన్ 2లోకి వచ్చేసరికి మనకు 300 మంది మనకు లిటరేట్స్ అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా రీజియన్ నెంబర్ 3కి వచ్చేసరికి రీజియన్ నెంబర్ 3లో మనకు 450. ఓకేనా, 450. అండ్ నెక్స్ట్ రీజియన్ నెంబర్ 4కి వచ్చేసరికి మనకు ఎంతమంది ఉన్నారండి, 350, అంతేనా. సో కాబట్టి మనకు 350 అని చెప్పి ఇక్కడ నీట్గా రాసుకోవాలి, 350.
ఓకేనా అండి. సో ఫస్ట్ మనం ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఫస్ట్ మనకు ఒక స్కేల్ సహాయంతో ఒక నీట్గా ఒక గ్రాఫ్ అయితే గీసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా స్కేల్ సహాయంతో నీట్గా గీసుకోవాలి, ఎక్కడ మిస్ చేసుకోవద్దు. దానికంటే ఇంకా ఇంపార్టెంట్ అంటే ఎరేజర్ అనేది కూడా ఒకటి మెయింటైన్ చేసుకోండి. ఇక్కడ చాలా ఈజీగా ఉంది కదండి. ఇలా నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రీజియన్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ లిటరేచర్స్ అని చెప్పి మనం తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి రీజియన్స్ అని చెప్పి ఇక్కడ టైప్ చేసి రాసుకోవాలి. అదేవిధంగా ఇటువైపు వచ్చేసరికి నెంబర్ ఆఫ్ లిటరేట్స్ అని చెప్పి ఇటువైపు నీట్గా రాసుకోవాలండి. ఓకేనా. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే గ్రాఫ్ అనేది ఇక్కడ గీసుకోవాలి. జనరల్గా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ 0 ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకు 50, 100 ఓకేనా. ఇక్కడ నుంచి 50 ఓకే 100 నెంబర్స్ అయితే వేసుకోవాలండి. ఓకేనా. సో ఈ విధంగా XY తీసుకుంటాం తెలుసు కదండి. సో XY తీసుకున్న తర్వాత యాంగిల్స్ మనకి ఇటువైపు వచ్చేసరికి మనకు రీజియన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇటువైపు వచ్చేసరికి నెంబర్ ఆఫ్ లిటరేట్స్ అని ఉంటుంది. సో ఇక్కడ 50 నుంచి తీసుకుంటే సరిపోతుంది. 0, 50, 100, 150 ఇలా తీసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ రీజియన్స్ కదా. సో రీజియన్ నెంబర్ 1, రీజియన్ నెంబర్ 2, ఓకే 3, 4 ఇలా తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు గ్రాఫ్లో ఎలా చూపించాలి? సో ఇక్కడ మనం చూసినట్లయితే రీజియన్ నెంబర్ 1లో మనం ఉన్నాం. ఇప్పుడు రీజియన్ నెంబర్ 1 వచ్చేసరికి మనకు 285 మెంబర్స్ మనకు లిటరేట్స్ ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో కాబట్టి మనం ఏ విధంగా తీసుకోవాలి దీన్ని, 285 అంటే ఆల్మోస్ట్ 300కి దగ్గరగా ఉంటుంది కదండి. జస్ట్ ఇక్కడ మనకు తీసుకొని ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసేసరికి 2 వచ్చేసరికి రీజియన్ నెంబర్ 2 వచ్చేసరికి 300 అయితే ఉన్నారంట. సో కాబట్టి కొంచెం పెరుగుతుంది అంతే, ఇంకేం అంత పెరగదు ఎక్కువ. జస్ట్ ఈ విధంగా నీట్గా మీరు డ్రా చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకే స్కేల్ సహాయంతో మీరు డ్రా చేస్తే నీట్గా ఉంటుంది. అండ్ మీకు రీజియన్ 3కి వచ్చేసరికి 450 అని చెప్తున్నారు. సో దిస్ ఇస్ ద స్టాప్ అనమాట. సో కాబట్టి పర్ఫెక్ట్గా మీరు స్కేల్ అయితే కనుక ఇంకా పర్ఫెక్ట్గా నేను గీసేదానికంటే కూడా మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. సో టోటల్గా ఎంతమంది అండి, 450. రీజియన్ 4 వచ్చేసరికి 350 అయితే ఉన్నారంట. సో కాబట్టి ఇక్కడ నీట్గా మీరు రీజియన్ నెంబర్ 4కి పైన స్కేల్ అయితే జాగ్రత్తగా పెట్టుకొని మీరైతే డ్రా చేసుకోవచ్చు అండి. ఓకేనా. రీజియన్ 4 ఓకేనండి. సో ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మీకు ముందు చెప్పిన విధంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ అయితే మనం అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా. సో కలర్ అనేది ఇప్పుడు జస్ట్ చూద్దాం. మనకు కలర్ వేయడం వల్ల మనకు అట్రాక్టివ్గా ఉంటుంది మనకు, కాబట్టి మంచిగా ఈవెన్ మార్క్స్ కూడా పడేదానికి స్కోప్ ఉంటుందండి. సో అందుకే ఇక్కడ మనం కలర్ అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాం. అండ్ డిఫరెన్షియేట్ చేసేదానికి జనరల్గా మనం కలర్ అనేది మనం అప్లై చేస్తారు. బయట ఈవెన్ మీరు ఏ సాఫ్ట్వేర్లో తీసుకున్నా కానీ కలర్ అయితే ఖచ్చితంగా అప్లై చేసి దాన్ని ప్రజెంట్ అయితే చేస్తారండి. ఓకేనా. సో ఇప్పుడు మరి వీటిని ఎలా నెక్స్ట్ ఏం చేయాలి అంటే కనుక మనకు నెంబర్ ఆఫ్ రీజన్స్ ఏదైతే ఉన్నాయో దాని కలర్తో మనకు డిఫరెన్షియేట్ అనేది చూపించాలి ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ కింద అంటే నాకైతే ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి పక్కన వేస్తున్నాను, మీరు కింద వేసుకోండి. సో టోటల్ ఎన్ని 4 కదా. సో 1 సో ఈ విధంగా మనం 4 బాక్సెస్ అయితే వేసుకొని దాంట్లో మనకి ఏదైతే ఇక్కడ కలర్ ఏదైతే ఉందో దానికి ఇచ్చేసుకోవాలండి. ఇక్కడ రీజియన్ నెంబర్ 1 మనకు ఆల్మోస్ట్ 285 మెంబర్స్ ఉన్నారు కదండి. సో ఏ కలర్లో ఉంది, ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు ఫిల్ విత్ ఎల్లో కలర్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు రీజియన్ నెంబర్ 2 300 మెంబర్స్ ఉన్నారు కదా. సో అది రెడ్ కలర్లో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు ఫిల్ విత్ రెడ్ కలర్. అండ్ రీజియన్ నెంబర్ 3 వచ్చేసరికి మనకు పింక్ కలర్లో ఇవ్వడం జరిగింది. సో
అప్లై పింక్ కలర్. అండ్ రీజన్ నెంబర్ 4 350 కదండి. సో టోటల్గా మనకి ఏం కలర్లో ఉంది, ఇక్కడ మంచి బ్లూ కలర్లో అయితే ఉంది. సో ఈ జస్ట్ ఫిల్ విత్ బ్లూ కలర్. సో ఆ నెక్స్ట్ ఏం చేయాలంటే మనకు ఏదైతే ఇక్కడ ఇవ్వడం జరిగిందో ఎల్లో కలర్ ఇవ్వడం జరిగింది కదా, సో దీని ఎదురుగా రీజన్ 1 అని చెప్పి మనం టైప్ చేయాలి. ఓకేనా, రీజన్ 1. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూడండి రీజన్ 2, రీజన్ 2, నెక్స్ట్ రీజన్ 3. ఇలా డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తుందండి. నెక్స్ట్ రీజన్ 4. సో ఈ విధంగా మీరు ఎగ్జామినేషన్లో అయితే రాయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ విధంగా రాసినట్టయితే ఖచ్చితంగా మార్క్స్ అనేది మీకు మంచిగా వస్తాయి. ఈ మార్క్స్ ఎఫెక్ట్ అనేది మనకు నెక్స్ట్ మీరు రాసేటువంటి ఈవెన్ క్వశ్చన్స్లో కానీ ఫర్దర్ గ్రామర్లో కూడా మంచి మార్క్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. బట్ ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే 1 2 3 ఇది ఉన్నాయి కదండి. సో ఫస్ట్ మీకు ఇంపార్టెంట్ ఏంటి, హెడ్డింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఈ 4 కనుక చేసినట్లయితే ఖచ్చితంగా 5 మార్క్స్ అనేది పడతాయి. ప్లస్ ఏదైతే ఉందో కిందకి 1 2 3 కిందకి వేయండి, ఇలా సైడ్కి వేయొద్దండి. ఓకేనా. సో మరొక బ్యూటిఫుల్ అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూసినట్లయితే పై డయాగ్రామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగా ఫస్ట్ ఒకసారి దీన్ని అనలైజ్ చేసుకుందాం. Here is a list of crops that grow in Kurnool district. Prepare a pie diagram. Sonam Suri rice 50%. Red grams 25%. Maj 5%. Jowar 10%. Millet 10%. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి ఒక హెడ్డింగ్ అయితే పెట్టుకోవాలి. హెడ్డింగ్ ఏంటి, ఇది క్రాప్స్కి సంబంధించి కాబట్టి క్రాప్స్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ అని చెప్పి ఇక్కడ జస్ట్ ఒకసారి మళ్ళీ రాసుకోవాల్సి వస్తుందండి ఆన్సర్లో. సో దానికంటే ఇది హెడ్డింగ్, క్రాప్స్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ అని చెప్పి దీనికన్నా ఈవెన్ నీట్గా అండర్లైన్ అయితే చేయండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఏం చెప్తున్నారు, సోనా మసూరి రైస్ వచ్చేసరికి 50% పండుతుందంట. అదేవిధంగా రెడ్ గ్రామ్స్ అంటే కందిపప్పు కదండి. సో కందిపప్పు వచ్చేసరికి మనకు 25% అయితే పండుతుంది అని చెప్పారు. నెక్స్ట్ మేజ్ అంటే మొక్కజొన్న కదా. సో మొక్కజొన్న వచ్చేసరికి మనకు 5% పండుతుంది. జోవర్ అంటే మనకు కొర్రలు అండి. సో కొర్రల్ని మనం జోవర్ అని అంటారు. సో ఇది ఒక 10% పడుతుందా, అదేవిధంగా పండుతుంది. అదేవిధంగా మిల్లెట్స్ అంటే ఇంకా చాలా వస్తాయండి దాంట్లో, అంటే చిరుధాన్యాలు అన్నీ కలిపి కూడా మనం మిల్లెట్స్ అని అంటుంటారు కదా. సో ఇవన్నీ కలిపి కూడా మనకు ఒక 10% అయితే పండుతాయి. సో ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని అంతా కూడా మనం ఒక డయాగ్రామ్ రూపంలో, అంటే మీరు పై డయాగ్రామ్ రూపంలో ఏమని చెప్పారు కదా, సో పై డయాగ్రామ్లో మనం రాయాల్సి వస్తుంది. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలండి, కంపాస్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. కంపాస్ ఇలా తీసుకొని జస్ట్ మంచిగా ఒక రౌండ్గా, మనకు ఈవెన్ బ్యాంగిల్ ఉన్నా సరిపోతుంది. బ్యాంగిల్ సహాయంతో లేదా కంపాస్ సహాయంతో నీట్గా ఈ విధంగా తయారు చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సెంటర్ పాయింట్ అనేది ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ చాలా సింపుల్ అండి జనరల్గా. ఇన్ఫ్యాక్ట్ ఎందుకోసం అంటే సోనా మసూరి రైస్ 50% అన్నారు కాబట్టి 50% అంటే మీకు ఆటోమేటిక్గా సగానికి సగం దీంట్లో. సో 50% కాబట్టి సగానికి సగం ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది, 50%. ఓకేనా అండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇదేంటి, రెడ్ గ్రామ్స్ వచ్చి మనకు 25% అన్నారు. ఇంకా చాలా ఈజీ. సో జనరల్గా మనకు 25% అంటే ఇలా వస్తుంది కదండి, 25% ఇలా యూస్ చేసుకోండి. నెక్స్ట్ మేజ్ అంటే మొక్కజొన్న కదా. మొక్కజొన్న వచ్చేసరికి 5% అని చెప్పారు. సో 5% అంటే చాలా తక్కువ వస్తుంది, ఇలా యూస్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకెంత మిగిలిందండి, 10%. కాబట్టి దీన్ని 2 హాఫ్స్గా ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, 2 హాఫ్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, మంచిగా కలర్ అయితే అప్లై చేసుకుందాము, సో దట్ వీ కెన్ అట్రాక్ట్ ద ఎగ్జామినర్స్. ఓకే, సో ఫస్ట్ మనకు ఎలా చేయాలి అని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనకు కలర్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏం కలర్స్ వేస్తే బాగుంటుందని. ఫస్ట్ నేను ఇక్కడ పింక్ కలర్ అయితే ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్లూ కలర్లో, లైట్ బ్లూ కలర్లో ఇక్కడ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ రెడ్ కలర్ అప్లై చేస్తున్నాను, చిన్నది కాబట్టి.
అండ్ గ్రీన్ కలర్ అప్లై చేస్తున్నాను. ఓకే, అండ్ ఫైనల్గా వచ్చేసరికి నేను బ్లాక్ కలర్ అయితే అప్లై చేస్తున్నానండి ఇక్కడ. సో ఈ విధంగా మనకు డయాగ్రామ్ని ఫిల్ చేశాను. అయితే ఇప్పుడు దానికంటే ముందుగా మనం ఇక్కడ ఏం రాయాలి, దీనికి ఒక హెడ్డింగ్ అనేది తయారు చేసుకోవాలని చెప్పాను. ఇక్కడ సేమ్ ఇది ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ మనం రాసేస్తే సరిపోతుంది. అంటే లైక్ క్రాప్స్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ అని చెప్పి రాస్తే సరిపోతుందండి. ఓకే, క్రాప్స్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఇలా మనం చక్కగా రాసుకోవాలి. నెక్స్ట్ ఇది పర్సంటేజ్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలండి. సో లోపల అయితే నేనైతే మా లోపల చేయొచ్చు, లేదా బయట చేయండి. ఎందుకోసం అంటే క్రయాన్ ఇక్కడ మీరు వేస్తుంటారు కాబట్టి మీకు సరిపోదు. సో కాబట్టి యూ జస్ట్ క్యాన్ యూజ్ either pencil or pen for writing the percentage in all here. Okay, and see here ఎంత పర్సెంట్ ఇది 50%. నెక్స్ట్ ఇది ఎంత పర్సెంట్ అండి, ఇది వచ్చేసరికి మీకు 25%. అంతేనా? నెక్స్ట్ ఇక్కడ రెడ్ కలర్లో ఉండేది ఏంటి, మేజ్ కదా, 5% కదండి. సో ఇక్కడ వచ్చేసరికి మీరు 5% అని చెప్పి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. 5%. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఏమి ఇచ్చున్నాం మనం, జోవర్ అంటే ఏంటి, మనకు జోవర్ అంటే కొర్రలు అని చెప్పాను కదా. సో జోవర్ మనకి ఎంత పండుతాయి, ఇక్కడ 10% అయితే పండుతాయి. కాబట్టి ఇక్కడ 10% అని చెప్పి నీట్గా ఇక్కడ డ్రాయింగ్ని ప్రజెంట్ చేయాలండి. నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఏంటండి, మిల్లెట్. సో మిల్లెట్ అంటే జనరల్గా అన్నీ ఏదైనా వస్తాయి కాబట్టి ఇక్కడ మిల్లెట్ అని చెప్పి ఎంత పర్సెంట్ టోటల్గా, ఇంకా అవన్నీ అంటే చిన్న చిన్న చిరుధాన్యాలు అన్నీ కలిపి కూడా మనకు 10% అయితే పండుతాయంట. సో 10% ఈ విధంగా. ఓకేనా అండి, చూసారా, 50%, 25%, 5%, 10%, ఈ విధంగా నీట్గా అయితే మనం ప్రజెంట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఏదైతే కలర్స్ ఇక్కడ అప్లై చేసామో దాన్ని మళ్ళీ మనం ప్రజెంట్ చేయాలి, అంటే బాక్సెస్లో ప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, కాబట్టి ఇక్కడ టోటల్గా ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి కాబట్టి 5 బాక్సెస్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా 5 బాక్సెస్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ వర్కౌట్ మళ్ళీ చూద్దాం. సోనా మసూరి 50% పింక్ కలర్. సో కాబట్టి వెంటనే మనం ఏం చేయాలండి, పింక్ కలర్ని మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ లైట్ బ్లూ కలర్ని ఇక్కడ నేను అప్లై చేశాను కదా, బ్లూ కలర్. నెక్స్ట్ ఏం కలర్, రెడ్ కలర్. నెక్స్ట్ గ్రీన్ కలర్. ఫైనల్గా బ్లాక్ కలర్ని నేను ఇక్కడ అప్లై చేశాను కదండి. సో బ్లాక్ కలర్. సో ఇలా ఫస్ట్ రంగులు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ చిన్నగా మనం ఏదైతే కలర్ అప్లై చేస్తామో వాటికి సంబంధించిన మ్యాటర్ అయితే రాసేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏంటండి, సోనా మసూరి కదా, సోనా మసూరి రైస్. సెకండ్ వన్ ఏంటి, రెడ్ గ్రామ్స్ కందిపప్పు. అంతేనా, రెడ్ గ్రామ్స్ కలిపైన రాయొచ్చు, రెడ్ గ్రామ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటి, మేజ్. సో మేజ్ అంటే ఏంటండి, మేజ్ అంటే మొక్కజొన్న. ఓకే, అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్లో ఏముందండి, సో గ్రీన్ కలర్లో ఉండే జోవర్ అంటే ఏంటి, కొర్రలు. జోవర్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి, మనకు లాస్ట్ వన్ వచ్చేసరికి మిల్లెట్స్ అండి. సో మనకు మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు, మిల్లెట్.
ఈ విధంగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం నీట్గా చక్కగా అయితే ఎగ్జామినేషన్లో రాయాల్సి వస్తుందండి. ఇలా కనుక రాశారంటే ఖచ్చితంగా మీకు 5కి 5 మార్క్స్ అయితే పడిపోతాయి. అసలు డౌటే పడలేదండి. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఇది బార్ గ్రాఫ్కి సంబంధించిందండి. 5th ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా ఉంటుందో. 5. The number of students in 5 different classes is like this. 150 students in 8th class, 120 in 9th class, 170 in 10th class, 100 in 11th class, and 110 in 12th class. Represent this data in a bar graph. ఓకే, అర్థమైంది కదా. సో ఫస్ట్ దీన్ని ఏ విధంగా బార్ గ్రాఫ్లోకి తీసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ మనకు దానికంటే ముందుగా ఏం చేసుకోవాలండి, ఒక హెడ్డింగ్ అయితే మనం పెట్టుకోవాలి. సో హెడ్డింగ్ ఏమొస్తుంది, స్ట్రెంగ్త్, అంతేనా, స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టూడెంట్. ఓకే, స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని చెప్పి ఇక్కడ ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందో అది మనకి ఇక్కడ నీట్గా ప్రజెంట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏ క్లాస్ అండి, క్లాస్ 8th, అంతేనా. సో 8th క్లాస్ ఎంతమంది అంట, 150 స్టూడెంట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది కదా. సో 150. సో 8th క్లాస్ వచ్చి 150. నెక్స్ట్ 120 ఇన్ 9th క్లాస్ అని చెప్పారు కదా. సో కాబట్టి ఇక్కడ 9th అని చెప్పి పెట్టుకోవాలి. 9th క్లాస్ ఎంతమంది అండి, 120. ఈ ఇన్ఫర్మేషన్ ఇలా రాయడం ద్వారా పేపర్ ఎవాల్యుయేట్ చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఉంటుంది పేపర్ ఎవాల్యుయేట్ చేసేదానికి. కాబట్టి మంచిగా మార్క్స్ కూడా వచ్చేస్తాయండి. ఓకే, నెక్స్ట్ 10th క్లాస్, అంతేనా. 10th ఎంతమంది మనకు, 10th వచ్చేసరికి 170, అంతేనా. నెక్స్ట్ 11th క్లాస్. సో 11th అంటే ఇంటర్మీడియట్ అండి. ఓకేనా, మనకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అంటారు. ఈవెన్ మనకు కర్ణాటక సైడ్ వెళ్తే కనుక పియూసీ అని అంటారు. ఓకేనా. సో కాబట్టి మీరు మళ్ళీ విచిత్రంగా అనుకోవద్దు. సో 11th క్లాస్, మనకు కేరళ ఇట్లా వెళ్తే కనుక 11th క్లాస్ అని అంటారు. ఓకేనా. సో 11th క్లాస్ ఎంతమంది, 100 మెంబర్స్. అదేవిధంగా 12th క్లాస్ ఎంతమంది, 12th క్లాస్ వచ్చేసరికి 110 మెంబర్స్. ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని ఎలా మనం బార్ డయాగ్రామ్లో మనం ప్రజెంట్ చేయాలి అనేది చూద్దాం ఇప్పుడండి. ఓకేనా ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఏం చేయాలండి, XYని డ్రా చేసుకోవాలి, అంతే కదండి. సో XYని ఇలా నీట్గా డ్రా చేసుకోండి. స్కేల్ అనేది యూజ్ చేసుకోవాలి. ఓకేనా. సో XY డ్రా చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ వచ్చేసరికి క్లాస్ని రిప్రజెంట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మనకు నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ని మనం రిప్రజెంట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని, అదేవిధంగా మనకి ఇటువైపు వచ్చేసరికి క్లాసెస్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి రిప్రజెంట్ చేసుకోవాలండి. అయితే ఇప్పుడు ఎలా రాయాలని చూద్దాం. ఫస్ట్ మనకేంటి, 8th క్లాస్ 150, అంతేనా. సో 150 అంటే ఇక్కడ వస్తుంది. సో ఒక్కొక్క క్లాస్కి నీట్గా తీసుకోవాలి, జాగ్రత్తగా అయితే డ్రా చేసుకోవాలండి. 8th క్లాస్కి వచ్చేసరికి 150 మెంబర్స్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ 9th క్లాస్ వచ్చేసరికి నియర్లీ 120 అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దీనికంటే తక్కువే కదండి. సో 9th క్లాస్కి 120, 100 కంటే కొంచెం పైకి పెట్టుకోండి సరిపోతుంది, 120. నెక్స్ట్ 10th క్లాస్ వచ్చేసరికి 170 అని చెప్పారు. సో ఇంచుమించు ఇక్కడ అంటే కరెక్ట్గా ఈవెన్ మీరు కరెక్ట్గా చేయలేనప్పుడు దాని పైన కూడా మీరు ఇక్కడ జస్ట్ రాసుకోవచ్చండి 150, 120 అని చెప్పి నీట్గా రాసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. సో అప్పుడు ఒకవేళ మీరు తప్పులు రాసినా కొంచెం అటు ఇటు రాసినా కానీ మార్క్స్ అనేది పడిపోతుంటాయి. ఓకేనా. ఇది 10th క్లాస్. నెక్స్ట్ వచ్చేసరికి 11th క్లాస్. 11th వచ్చేసరికి మనకు 100 అని ఇవ్వడం జరిగింది. సో 100 మనకి ఇక్కడ వస్తుంది కదా. సో లైక్ వైజ్ యూ హ్యావ్ టు డ్రా దాట్. అండ్ 12th క్లాస్ వచ్చేసరికి 110. సో 110 అంటే కొంచెం చాలా మైనర్గా మీకు వేరియేషన్ అయితే వస్తుంది. కాబట్టి కొంచెం లైట్గా అలా మీరు ప్రజెంట్ చేసుకో. స్కేల్ ఉంటే కనుక ఈజీగా అయితే డ్రా చేసుకోవచ్చు. విత్ సెంటీమీటర్స్తో మీరు పెట్టుకోనండి. ఓకేనా అండి. సో ఈ విధంగా మీరు ప్రజెంట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ వీటికి కూడా మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అయితే మీరు ఇక్కడ అప్లై చేయాల్సి వస్తుంది.
ఓకేనా అండి. సో ఫస్ట్ నేను బ్లూ కలర్ నేను ప్రిఫర్ చేస్తున్నాను, అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్, నెక్స్ట్ ఐ ప్రిఫర్ రెడ్ కలర్ ఐ విల్ ప్రిఫర్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తున్నాను ఇప్పుడు, డార్క్ రెడ్, అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసరికి మనకు పర్పుల్. సో కలర్ఫుల్గా ఉంటుందని ఈ విధంగా మీకు కలర్ మ్యాచింగ్ అయితే పెట్టుకుంటే ఇంకా మంచిగా మీకు మార్క్స్ అనేది వచ్చేస్తాయండి. ఓకేనా. సో కలర్ కాంబినేషన్ అని కాదు, బట్ ఇంప్రెషన్ కోసం అనేది మనం ఇక్కడ చేస్తున్నామండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్ ఏ కలర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పి నెక్స్ట్ స్టెప్లో రాయగలిగితే కనుక 100% మీకు మంచి మార్క్స్ అయితే వచ్చేస్తాయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా మనం 5 డ్రా చేసుకొని ఒక్కొక్క దానికి ఏదైతే మనం ఇక్కడ కలర్ మెన్షన్ చేసామో అదే కలర్ని ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది, ఫిల్ చేసుకోవాలండి. సో ఫస్ట్ ఏం కలర్ అండి, మనకు మంచి బ్లూ కలర్ అయితే ఇక్కడ ఇచ్చాము. సెకండ్ వచ్చేసరికి మనం గ్రీన్ అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాము, గ్రీన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్లో అయితే ఇక్కడ అప్లై చేస్తున్నాము. నెక్స్ట్ మరూన్ కలర్ ఇక్కడ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ కలర్ని ఇక్కడ ఫిల్ చేస్తున్నాం కదా, సేమ్ అదే ఇక్కడ మనకు ఫిల్ చేసుకొని ఇక్కడ ఏది ఏ క్లాస్కి చెందుతుంది అనేది మనం ఇక్కడ రాసుకుంటే కనుక సరిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఇదేం కలర్ అండి, ఈ కలర్ ఏం క్లాస్ అది 8th క్లాస్ కాబట్టి 8 లేదా 8 అని రాసినా సరిపోతుంది. ఓకేనా, 8th క్లాస్. నెక్స్ట్ ఇదేం కలర్ అండి, గ్రీన్ కలర్ దేనికి వస్తుంది మనకు 9th క్లాస్. సో వరుసగా 8th 9th అని చెప్పేసి రాస్తే సరిపోతుంది, ఇంకేం లేదు. సో 9th క్లాస్. సో ఈ విధంగా మీకు నీట్గా మెన్షన్ చేసుకొని మనకు స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. సో ఫస్ట్ మనకు ఏం రాయాలండి, స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఆ తర్వాత బాక్స్ వేసుకోవాలి, ఆ తర్వాత గ్రాఫ్, ఆ తర్వాత మనకు కింద 1 by 1 నీట్గా వేసినట్లయితే ఖచ్చితంగా మనకు మంచి మార్క్స్ అయితే వచ్చేస్తాయి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. రిమైనింగ్ డయాగ్రామ్స్ మరొక వీడియోలో చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.